హలో అండి. వెల్కమ్ టు జాహ్నవి వంటలు. ఈరోజు మన ఛానల్‌లో న్యూ ఇయర్‌గా స్పెషల్‌గా కూల్ కేక్‌ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ కేక్ అయితే మనం అచ్చం బేకరీలో కొంటే ఎలా ఉంటుందో అదే టేస్ట్‌తో ఉంటుంది. అంతేకాకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. న్యూ ఇయర్‌కి గానీ, లేకపోతే బర్త్‌డేస్‌కి గానీ ఇలా ఇంట్లోనే కేక్ తయారు చేసుకొని చాలా హెల్తీగా తినొచ్చు. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని, దానిలో ఒక జల్లెడ పెట్టుకుని, ఒక హాఫ్ కప్ వరకు మైదా తీసుకోవాలి. నేనైతే కరెక్ట్‌గా హాఫ్ కేజీ కేక్ కొలతలు చెప్తున్నానండి. హాఫ్ కేజీ మైదా. గ్రామ్స్‌లో అయితే గనక ఒక 60 గ్రామ్స్ వరకు ఉంటుంది. తర్వాత దీనిలో ఒక 2 చెంచాల వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇదైతే అస్సలు స్కిప్ చేయొద్దండి. దీనివల్ల కేక్ చాలా సాఫ్ట్‌గా వస్తుంది. తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలానే పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. వేసుకుని వీటిని బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుని ఒకసారి పిండిని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం హాఫ్ కేజీ కేక్ కొలతలు చెప్తున్నాం కాబట్టి దీనికి 2 ఎగ్స్ అయితే సరిపోతాయి. ఇలా 2 ఎగ్స్ బ్రేక్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత పంచదార హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ, పావు కప్కి ఎక్కువ ఉండాలండి. అలా అయితే కరెక్ట్గా సరిపోతుంది. గ్రామ్స్లో కనుక అయితే ఇది కూడా ఒక 60 గ్రామ్స్ వరకు ఉంటుంది. కాకపోతే పంచదార వెయిట్ ఉంటుంది కాబట్టి హాఫ్ కప్ కంటే తక్కువ వస్తుంది. ఇప్పుడు ఈ ఎగ్స్ పంచదార బాగా క్రీమ్ లాగా అయ్యేదాకా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలా బీటర్ లేకపోతే కనుక హ్యాండ్ విస్కర్తో అయినా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇలా ఎగ్స్ బాగా బీట్ చేసుకున్న తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. పావు కప్ కంటే కొంచెం తక్కువ ఉండాలి. అలానే ఒక టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. వేసుకుని వీటిని కూడా బాగా బీట్ చేసుకోవాలి. ఒకసారి వీటిని 1 నిమిషం పాటు బీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే జల్లించి పెట్టుకున్న మైదా పిండి ఒక్కసారిగా వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకోవాలి. అలా ఒక్కసారి పిండి మొత్తం వేసేస్తే కేక్ సాఫ్ట్గా రాకుండా కొంచెం గట్టిగా వస్తుంది కాబట్టి ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి. కొంచెం పిండి వేసుకుని అది బాగా మిక్స్ అయిన తర్వాత ఇంకొంచెం వేసుకోవాలి. అలా మనం జల్లించుకున్న పిండి ఒక 2-3 బ్యాచెస్ లాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పిండి కూడా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలి. ఈ కేక్ మిశ్రమాన్ని ఎంతసేపు బీట్ చేసుకుంటే కేకు అంత బాగా వస్తుంది. తర్వాత దీనిలో గోరువెచ్చటి పాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. మీ దగ్గర పాలు లేకపోతే కనుక పాలు స్కిప్ చేసి వేడి నీళ్ళైనా పోసుకోవచ్చు. నీళ్లు కానీ పాలు కానీ మరీ వేడిగా ఉండకూడదండి, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇలా పాలు పోసిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు బీట్ చేసుకుని ఆఫ్ చేసుకోవాలి. చూడండి, పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది, కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు మనం ముందుగానే హాఫ్ కేజీ కేక్ టిన్ తీసుకుని దీనికి ఆయిల్, బటర్ పేపర్ వేసుకుని బాగా గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకున్న కేక్ టిన్లో ఈ కేక్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ కేక్ మిశ్రమం మొత్తం వేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మధ్యలో ఎయిర్ గ్యాప్స్ లేకుండా కేకు మంచిగా బేక్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగానే ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకుని ఇలా ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ కేక్ టిన్ పెట్టుకుని పైనుంచి క్యాప్ పెట్టుకుని సిమ్లో ఒక 25 to 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఈ కేక్ అయితే బేక్ అవ్వడానికి ఎక్కువసేపు పట్టదండి, 20 to 25 మినిట్స్ సరిపోతుంది. ఒక 20 మినిట్స్ అయిన తర్వాత ఇలా చూసుకుంటే ఏదైనా స్టిక్తో చెక్ చేసుకుంటే సరిపోతుంది. స్టిక్ ఏమీ అంటుకోకపోతే కేక్ బేక్ అయినట్టే. మనం రెడీ చేసుకున్న కేక్ చక్కగా బేక్ అయింది. ఇప్పుడు దీన్ని కవర్ చేసుకుని ఒక 10 నిమిషాలు బాగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ సోక్ చేసుకోవడం కోసం షుగర్ సిరప్ చూపిస్తాను. దీనికోసం అరకప్పు పంచదార వేసుకోవాలి. అలానే అరకప్పు పాలు పోసుకోవాలి. తర్వాత అరకప్పు నీళ్లు కూడా పోసుకోవాలి. మీరు పాలు తీసుకోకుండా మొత్తం నీళ్ళైనా పోసుకోవచ్చు. కాకపోతే టేస్ట్ ఇలా పాలతో సోక్ చేస్తే మరింత టేస్టీగా ఉంటుందని నేను పాలు పోస్తున్నాను. ఇప్పుడు పంచదార, పాలు, నీళ్లు కలిసిన ఈ మిశ్రమాన్ని ఒకసారి పొంగొచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. పంచదార కరిగితే సరిపోతుంది. ఇది ఎలాంటి పాకం అది ఏం అవసరం లేదు. ఇలా పంచదార కరిగిన తర్వాత దించుకుని ఈ నీళ్లు బాగా చల్లబడేదాకా చల్లార్చుకోవాలి. మనం కేక్ బేక్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ కూడా రెడీ చేసేసుకుంటే మనం ఐసింగ్ చేసుకునే టైంకి నీళ్లు కూడా చల్లారిపోతాయి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని దానిలో హాఫ్ కప్ వరకు విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలి. మనం తీసుకున్న హాఫ్ కేజీ కేక్కి హాఫ్ కప్ విప్పింగ్ క్రీమ్ అయితే సరిపోతుంది. తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు పంచదార పొడి వేసుకోవాలి. అలానే ఒక చిన్న చెంచాడు వరకు వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. తర్వాత ఇలా బీటర్తో ఈ విప్పింగ్ క్రీమ్ని బాగా బీట్ చేసుకోవాలి. క్రీమ్ అయితే చాలా చిక్కగా అవ్వాలండి, అంతవరకు బీట్ చేసుకోవాలి. మనం హ్యాండ్ విస్కర్తో కానీ ఫోర్క్తో కానీ చేసుకోవచ్చు, కాకపోతే చాలా టైం పడుతుంది. ఇలా బీటర్ ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది. బీటర్తో అయితే ఒక 5 మినిట్స్లో క్రీమ్ థిక్గా అయిపోతుంది. చూడండి, ఇలా బాగా క్రీమ్ థిక్గా అయ్యేదాకా బీట్ చేసుకోవాలి.
చూడండి, మనం ఇలా బౌల్ని తిరిగేసినా కానీ క్రీమ్ కింద పడకూడదు. అంత చిక్కగా అయ్యేదాకా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకుని ఈ క్రీమ్ను కూడా పక్కన పెట్టుకోవాలి. మనం కేక్ ఐసింగ్ చేసుకోవడానికి టైం పట్టేటట్లయితే కనుక ఈ క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడే బాగుంటుంది, లేకపోతే కరిగిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే బేక్ చేసుకున్న కేకు పూర్తిగా చల్లారింది. ఇప్పుడు ఈ బటర్ పేపర్ రిమూవ్ చేసుకోవాలి. చూడండి, కేక్ అయితే బటర్ పేపర్ దాని అంతటా అదే వచ్చేస్తుంది. అంత బాగా బేక్ అయింది. సైడ్స్ కూడా మనం బటర్ పేపర్ వేసాం కాబట్టి ఏమాత్రం మాడలేదు. కేక్ చాలా బాగా బేక్ అయింది, చాలా సాఫ్ట్గా కూడా వచ్చింది. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న కేక్ని మనం లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా పైన కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి లైట్గా ఒక లేయర్ తీసేయాలి. పైన పార్ట్ మొత్తం తీయాల్సిన అవసరం లేదండి. ఇలా హార్డ్గా ఉన్న పైన కొంచెం ఎత్తుగా ఉన్న చిన్న లేయర్ తీస్తే సరిపోతుంది. తర్వాత ఈ కేక్ని 3 భాగాలుగా కట్ చేసుకోవాలి. లేయర్స్ కొంచెం సన్నగా ఉంటేనే కేక్ ఐసింగ్ చేసినప్పుడు బాగా కూల్ అయ్యి బాగుంటుంది. ఇలా 3 లేయర్స్ సమానంగా ఉంటే సరిపోతుంది. మీకు కేక్ని చూస్తేనే అర్థమవుతుంది ఎంత మంచిగా బేక్ అయిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా 3 లేయర్స్ సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఈ కేక్ బోర్డ్ని ఒక్కసారి క్లీన్ చేసుకుని మనం రెడీ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ని కొంచెం అడుగున పూసుకోవాలి. అలా అయితే కేకు అటు ఇటు జరగకుండా ఉంటుంది. తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న పాలతో సోక్ చేసుకోవాలి. మనం తీసుకున్న అరకప్పు పాలు, అరకప్పు నీళ్లు కలిపితే మొత్తం 1 కప్ అయినాయండి. 3 లేయర్స్కి సమానంగా వచ్చేటట్లు చూసుకోవాలి. ఈ అరకప్పు పాలు, అరకప్పు నీళ్ళు అయితే 1/2 కేజీ కేక్కి సరిపోతుంది. 1 కప్పు అయితే 2 కలిపి. మీరు పాలైనా తీసుకోవచ్చు, మొత్తం నీళ్ళైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఈ మధ్యలో ఫ్లేవర్ అనేది మనకు నచ్చినట్టే యాడ్ చేసుకోవచ్చు. మనకు కంప్లీట్గా వెనీలా ఫ్లేవర్ కావాలనుకుంటే ఎలాంటి క్రష్ అవసరం లేదు. నేనైతే కొంచెం ఆరెంజ్ క్రష్ వేస్తున్నాను, పిల్లలు ఇష్టంగా తింటారని. ఈ మధ్యలో మనం వేసుకునే క్రష్ని బట్టి కేక్ ఫ్లేవర్ మారుతుంది. తర్వాత ఈ క్రష్ వేసుకున్న తర్వాత మరొక లేయర్ పెట్టుకుని మళ్ళీ పాలతో సోక్ చేసుకోవాలి. మీ దగ్గర క్రష్ ఏమీ లేకపోయినట్లయితే ఏం ప్రాబ్లం లేదండి. ఇలా డైరెక్ట్గా చేసుకుంటే అచ్చం వెనీలా ఫ్లేవర్ వస్తుంది. వెనీలా కేక్ ఇది కంప్లీట్గా. కాకపోతే నేను కొంచెం ఆరెంజ్ వేస్తున్నాను కాబట్టి ఇది ఆరెంజ్ ఫ్లేవర్లో ఉంటుంది. మనకు నచ్చిన ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు. మధ్యలో అయితే ఇలా లేయర్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి వేసుకుంటూ పాలతో సోక్ చేసుకుంటూ విప్పింగ్ క్రీమ్తో ఫుల్గా కవర్ చేసుకోవాలి. మీరు ఇంట్లో కనుక ఫస్ట్ టైం కేక్ బేక్ చేస్తున్నట్లయితే మీకు ఎలాంటి ఫ్లేవర్స్ అవసరం లేకపోయినా ఉట్టి విప్పింగ్ క్రీమ్తో ఐసింగ్ చేసుకోవచ్చండి. ఇది వెనీలా ఫ్లేవర్ అయితే ఎలాంటి ఫ్లేవర్స్ అవసరం లేదు, ఉట్టి విప్పింగ్ క్రీమ్ అయితే సరిపోతుంది. మనం ముందుగా ఇలా లేయర్స్ లాగా కేక్ వేసుకున్న తర్వాత నీట్గా విప్పింగ్ క్రీమ్తో ఫుల్గా కవర్ చేసుకోవాలి. ఇలా సైడ్స్ కట్ట నీట్గా కవర్ చేసుకోవాలి. సైడ్స్ అన్నీ బాగా కవర్ అయ్యేటట్లు. మరీ క్రీమ్ ఎక్కువ అవసరం లేదనుకుంటే కొంచెం లైట్గా పెట్టుకోవాలి. మీరు బిగినర్స్ అయితే కనుక ఇలా మొత్తం విప్పింగ్ క్రీమ్తో కవర్ చేసుకుని పైనుంచి కొంచెం స్ప్రింకిల్స్ కానీ ఏమైనా డెకరేట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్లు. మీ దగ్గర కనుక నాజిల్స్, పైపింగ్ బ్యాగ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటే ఇలా ఫ్లవర్స్ లాగా వేసుకోవచ్చు. ఇలా కేక్ మొత్తం ఫుల్గా విప్పింగ్ క్రీమ్తో కవర్ చేసుకోవాలి. మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. న్యూ ఇయర్కి కానీ పిల్లల బర్త్డేస్కి కానీ ఇలా ఇంట్లోనే హెల్తీగా కేక్ చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్తీ, ఎలాంటి కెమికల్స్ లేకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను చెప్పిన కొలతలతో కనుక మీరు కేక్ ట్రై చేసినట్లయితే ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ అయితే. చూసారు కదా, బేకరీ స్టైల్లో ఇంట్లోనే కేక్ ఎలా తయారు చేసుకోవచ్చో. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.